హాయ్, దిస్ ఈజ్ తెలుగు పాలిటిక్స్. ఎలక్షన్ రిజల్ట్ గురించి మనందరినీ తీసి పక్కన పెడితే, అంటే కామన్ మెన్ని లేకపోతే మనకులా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ ఇవందరినీ తీసి పక్కన పెట్టి అసలు కంటెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే, బాబోయ్ పగోడికి కూడా వద్దురా బాబు ఇంత కష్టం అనిపించే అంతగా ఉంది. అఫ్కోర్స్ గెలిస్తే ఆ తర్వాత సుఖాలన్నీ వాళ్ళయ్యే అనుకోండి. అయినా కూడా ఇప్పుడు పడుతున్న కష్టం చూస్తుంటే, నేను నిన్న ఒక లీడర్ని కలిశాను, ఇంకా 2-3 లీడర్స్తో కూడా మాట్లాడాను కంటెస్ట్ చేసిన వాళ్ళతో. సో అది ఏ పార్టీ వాళ్ళైనా సరే, అటు వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఇలా ఏ పార్టీ అయినా కూడా మై గాడ్ ఎందుకులే వీళ్ళ కష్టం అనిపించే అంటుంది. ఎందుకంటే పదే పదే ఫోనులు చూసుకోవటం, లేకపోతే ఏమన్నా సర్వేలు వస్తున్నాయా అని చూసుకోవడం, లేకపోతే అంటే వాళ్ళ సహచరులు వాళ్ళ పక్క నియోజకవర్గాలు కావచ్చు, లేకపోతే వాళ్ళ పార్లమెంట్ నియోజకవర్గాల వాళ్ళతో కావచ్చు, లేకపోతే వాళ్ళకున్న పొలిటికల్ ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళతో పదే పదే మాట్లాడుతుండడం, అలానే జర్నలిస్టులతో మాట్లాడడం, అలానే అసలైతే వాళ్ళకి మనసు స్థిమితమే లేదు చెప్పాలంటే ఒక రకంగా. ఇంకొకటి ఒక లీడర్ అంటున్నారు, అసలు భార్య, పిల్లలు, కుటుంబం ఎవరితో మాట్లాడబుద్ధి కావట్లేదు, ఎవరిని కలవబుద్ధి కావట్లేదు, అలానే ఒంటరిగా కూడా ఉండబుద్ధి కావట్లేదు, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు, అసలు ఇన్ని రోజులు ఈ గ్యాప్ రావటమే మా పాలిటీ శాపంగా మారినట్టుందని చెప్పేసి ఆ టెన్షన్ని తట్టుకోలేకపోతున్నారు ఇప్పుడున్న కంటెస్ట్ చేసిన లీడర్స్ అంతా. ఎందుకంటే రిజల్ట్ ఎలా వస్తుందో తెలియదు. సో ఆ రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఇన్ని రోజులు ఏదైతే ఉందో ఇన్ని రోజులు గడపడం అనేది వాళ్ళకి చాలా కష్టంగా ఉంది. సో నేను లీడర్ని కలిసి మామూలుగా ఆయన ఇలా మధ్యాహ్నం లంచ్కి వెళ్దాము అని చెప్పేసి ఇలా మా కొలీగ్స్ని మమ్మల్ని పిలిస్తే మేము వెళ్తే ఈ టెన్షన్ అంతా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ చెప్తున్నారనమాట. అస్సలు తట్టుకోలేకపోతున్నాం, ఎవరితో కలవలేకపోతున్నాం, ఎవరితో మాట్లాడలేకపోతున్నాం, ఒక చోట నిలబడలేకపోతున్నాం, కూర్చోలేకపోతున్నాం, అలా ఉంది మా టెన్షను అని చెప్పేసి. ఇంతమంది ఉన్నా కూడా ఇంకొకరితో ఫోన్లో కాల్ చేసి ఏమనుకుంటున్నారు, ఎలా ఉంది నా నియోజకవర్గం, ఎలా ఉంది, ఈ సర్వే చేయించారు కదా, సో ఆ సర్వేలో ఏమొచ్చింది, టీడీపీ వాళ్ళు సర్వే చేయిస్తున్నారు, వైసీపీ వాళ్ళు సర్వే చేయిస్తున్నారు, లేకపోతే లోపల ఇన్సైడ్ లీడర్స్ సర్వే చేయిస్తున్నారు, నా నియోజకవర్గం గురించి ఏమనుకుంటున్నారు, ఇదే తపన. ఇంకా పైపెచ్చు ఆ పక్క నుంచి అనుకుంటాను జోక్ కూడా వేశారు, 23 రోజులు కదా బాబుకి, బాగానే 23 రోజులు బాగా గ్యాప్ వచ్చింది అని చెప్పేసి ఒక అంటే 23 డేస్ అనేది చంద్రబాబుకి 23వ తారీఖు 23 మందిని లాక్కోవడం, 23 మందే గెలవడం, ఎమ్మెల్యేలు, ఇలాంటివన్నీ గత ఎన్నికల్లో చంద్రబాబు లక్కీ నెంబర్ అని చెప్పేసి వైసీపీ విమర్శించడం కానీ, లేకపోతే అవన్నీ జరిగినాయి. కాబట్టి ఈ మధ్యలో వచ్చిన గ్యాప్ కూడా ఏదైతే ఈ 23 డేస్ ఉందో, ఈ 23 డేస్లో టీడీపీ వాళ్ళకి అసలు మామూలుగా టెన్షన్ లేనట్టు ఉంది. అంత టెన్షన్ పడిపోతున్నారు. ఏ పార్టీకి ఆ పార్టీకి ధీమాగా ఉన్నారు ఎవరు, మెయిన్ లీడర్స్, మెయిన్ నాయకత్వం మాత్రం. కానీ అదే కింద ఎమ్మెల్యేస్కి, ఎంపీస్కి వచ్చేటప్పటికి మాత్రం వాళ్ళలో అంత కాన్ఫిడెన్స్ మనకి కనిపించట్లేదు. ఒకసారి వైసీపీని తీసుకుంటే, వైసీపీలో జగన్మోహన్ రెడ్డికి ఉన్న కాన్ఫిడెన్స్ కింద నాయకులకి కనిపించట్లేదు. ఎందుకంటే అసలు ఆ ఓటింగ్ ఎటుపడింది ఏంటి ప్రతిదాన్ని, అంటే కులాల వారీగా అసలు పద్దాక లిస్ట్ పెట్టుకొని, నాకు తెలిసి ఇది ఈ ఇన్ని రోజుల నుంచి కూడా, ఇంకా మనం దగ్గరలోకి వచ్చాం రిజల్ట్కి, ఇంకా 3 రోజులే ఉంది, అయినప్పటికీ కూడా వాళ్ళు ఏదో ఒక పాట ఉంది కదా, ఏదో లవ్లో పడితే కానీ ఎలా ఉంటారు అని రవితేజది ఒక పాట, దువ్విన జుట్టే దువ్వడం, ఇలాంటి ఆ టైప్లో వీళ్ళు చూసుకున్న లిస్టులే పదే పదే చూసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. అంటే ఈక్వేషన్స్ అనమాట, క్యాస్ట్ ఈక్వేషన్స్. ఈ క్యాస్ట్లో నాకు ఎంత, ఎస్సీలో ఎంతమంది, ఎస్టీలో ఎంతమంది, మాదిగా ఎంతమంది వేసి ఉంటారు, బీసీలో ఎంతమంది వేసి ఉంటారు, ఇక్కడ కాపు కమ్యూనిటీ ఎంత ఉంది, ఇలా అసలు వర్గాల వారీగా ఇన్ని ఓట్లు వచ్చి ఉంటే ఇన్ని ఓట్లు నుంచి, అబ్బా నాకు ఇక్కడ మైనస్ అయింది, ఇది ఎక్కడ ప్లస్ అవుతుంది అని చెప్పేసి ఏదో లెక్కలు వేసుకోవటం, చూసుకోవటం, ఇలా ఉంది లీడర్స్ పరిస్థితి. ఇలా ఉంది పరిస్థితి. నిజంగా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకైతే ఇది చాలా డేంజర్ అని చెప్పుకోవచ్చు. సో అంత టెన్షన్లో లీడర్లంతా కూడా ఉండారని మనం చెప్పుకోవచ్చు. ఏ పార్టీ గెలుస్తుంది, లేకపోతే ఎవరు అధికారం, ఇప్పుడు ఇక్కడైతే పర్సనల్గా ఎవరం గెలుస్తామా, ఎవరం ఓడిపోతామా, ఏంటి నా పరిస్థితి నాది అనే దగ్గరికి ఇప్పుడు లీడర్లు అందరూ కూడా వచ్చేసారు. పార్టీ నెక్స్ట్ అయిపోయింది ఇప్పుడు అందరికని చెప్పుకోవచ్చు. సో ఇలా ఈ టెన్షన్లో లీడర్లందరూ మనకి మాట్లాడుతున్నారు. ఇంకా వాళ్ళు ఏంటంటే తెలిసిన వాళ్ళు కనబడితే చాలు, లేకపోతే జర్నలిస్టులు కానీ ఇదని పదే పదే ఫోన్ చేయటం,
ఎలా ఉంది మా దగ్గర అని చెప్పి మళ్ళీ మళ్ళీ అడిగి తెలుసుకోవటం, ఇలా ఈ పనుల్లో నా లీడర్స్ అంతా కూడా చాలా బిజీగా, చాలా టెన్షన్గా గడుపుతున్నారని చెప్పుకోవచ్చు. ఎనీహో ఇంకా 3 రోజులే ఉంది కాబట్టి ఆ టెన్షన్ కూడా తెరపడిపోతుంది కాబట్టి అందరి టెన్షన్స్ రిలీజ్ అయిపోతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.